హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక లాగ్తో వచ్చిన. ఈరోజు అయితే మా ఊర్లో బోనాల పండుగ రాయటమ్మ జాతర చేస్తారు. రాయటం అది సాయంత్రం ఆడ బోనాలు చేస్తారు. పొద్దున ఇంటికాడ వండుకొని తినేసి సాయంత్రం ఆడికి బోనం కావాల్సిన రైస్ అవన్నీ తీసుకొని ఆడ వండి బోనాలు చేసుకొని ఆడనే దేవుని చుట్టూ తిరిగి ఇంటికి వస్తారు. అది ప్రాసెస్. ఈరోజు అన్ని అవి ఎట్లా వేసి మేము కథ చూపిస్తున్నా. ఈరోజు అయితే మేము సరికి 10 అయింది. ఇక రాగానే ఇంటికి వచ్చేసాము. మా చిన్న ఒక్కరు ఉంటారు. ఇది వచ్చేసి మా పెద్ద ఒక్కరు హౌస్, కానీ మా చిన్న ఒక్కరు అయితే ప్రజెంట్ వీళ్ళు ఉంటారు. అందరం కలిసి ఒకటే దగ్గర వండుకుందాం అన్నారు. ఎందుకంటే మేము ప్రజలు ఉంటాము. మా పెద్ద ఒక్కరు ఏమో సిటీలు ఉంటారు, మా ఈ చిన్న ఒక్కరు ఇటు ఉంటారు. కాబట్టి ముగ్గురం ఉన్నదే ఉత్తప్పుడు ఆడి ఉన్నాము. ఈరోజన్నా కలిసి వండుకున్నామంటే ఇదైతే వంట చేస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది. అందరికి చుట్టాలు అయితే ఇంకా రాలేదు. ఏమంటా చేస్తున్నావు? పప్పు, చారా? ఈరోజు నాన్ వెజ్ మా ఊర్లే. నాన్ వెజ్ అంటే నువ్వేం చేస్తున్నావు? చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బగారా అన్నం, పప్పు, వైట్ రైస్. ఇవన్నీ. మటన్ ఇట్లా తెచ్చుకోరా మీరు? మటన్ తెచ్చుకుంటే మటన్ ఏం తెలియదు. ఇలా అయితే ఎందుకు తెచ్చుకోలేదు? ఇక ఏమో తెలియదు, మా ఆయనకి తెలియాలి. టెస్ట్ మీరు తెస్తా ఉంటారు, లేకపోతే లేదు ఏం చేస్తా అది. నేను ఎందుకు చేస్తాను? పొద్దుగాలు వస్తే ఇక్కడ కోస్తారు కాబట్టి పొద్దుగాలు తీసుకుంటాం. లేట్ అయింది. అసలు ఈరోజు జాతరకు ఏం చేస్తారంటే చాలా మంది కొందరు అయితే యాటలు కోసుకుంటారు. కొన్ని ఇండ్ల అంటే ఒక 4-5 ఇండ్లు కలిసి వాళ్ళందరూ యాటలు కోసుకుంటారు. కొందరేమో మటన్ తెచ్చుకుంటారు. కానీ చాలా మంది తెచ్చుకుంటారు. కానీ మేము కూడా ఉంటే తెచ్చుకుందాము. కాకపోతే మేము వచ్చే వరకు 10:30 ఏమో అయింది. అప్పటి వరకు అంతా మటన్ షాపులు పెడతారు ఇక్కడ. అంటే ఈరోజు పండుగ కాబట్టి ఎట్లయినా పెడతారు. కానీ అది కూడా అయిపోయింది వాళ్ళ దగ్గర. ఇక మేము దాని తెరుగు ఏం పోలేదు. ఇక ఓన్లీ చికెనే తెచ్చుకుంటున్నాం. మళ్ళీ మా అక్కలను రమ్మన్నము వస్తా అన్నారు. వాళ్ళు మా అన్నలు ఇట్లా వస్తున్నారు. మా చిన్నమ్మ వాళ్ళు వస్తా అన్నారు. వాళ్ళు వస్తారు. వాళ్ళు అంటే చుట్టాలు ఇద్దరు అన్నమాట. మా వీళ్ళ అమ్మలకు కూడా చెప్పినాం. కానీ వాళ్ళు అంటే వీళ్ళ అన్నకి ఇట్లా చెప్తే కొంచెం పని ఉన్నది, వీలైతుందో కాదా అన్నారు. వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. ఇక మేమే లేట్గా వస్తున్నాం కాబట్టి ఇక మేము కూడా కొంచెం ఎక్కువ ఎవరికి చెప్పలేకపోయినాము. ఎందుకంటే ఈయనే ఉంటే మేము అన్ని రెడీ చేసుకొని అన్ని చేద్దాము. మేము వచ్చుడికే 10 అయింది, టైము 10-10:30 అయింది. మళ్ళీ మేము అన్ని చదువుకున్నాడు చేసేసరికి లేట్ అవుతుంది అని చెప్పి ఇక మేము మళ్ళీ ఆగమాగం ఉంటుంది. ఇక వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎవరికి చుట్టాలకి ఎక్కువ చెప్పలేదు. అట్లా అంటే కొందరు అనుకుంటారు మళ్ళీ చుట్టాలకు చెప్పలేదు, ఖర్చు అవుతుంది అని చెప్పలేదు అని అనుకోవద్దు. అట్లా ఏం కాదు. మేము ఇటు ఉన్నప్పుడు చేసినాము, అన్నీ చేసినాం. కానీ మాకు తిరుగుడు అసలు నిజానికి చెప్పాలంటే మేము ఇంకా మధ్యాహ్నం వస్తామేమో అనుకున్నాం అసలు ఈరోజు పని ఉంటే. కానీ ఇంకా కొంచెం పొద్దుగానే వచ్చినాం, ఒక 2 గంటల ముందు వచ్చినాం. లేకపోతే 12 గంటలకు అట్లా వద్దు. చికెన్ తీసుకొచ్చినాం. 7కి వచ్చినా వంటలు చేసుడు అయితే తప్పది. ఈమెకు వంటలు చేయాల్సిందే. అట్లా మేము ఆమె ఫుడ్ తయారు చేస్తుంది. ఇక ఈడుంటే మేము తలకాయ కూరగా తీసుకుంటాం. మంచి ఇష్టం. చికెన్ తినక ఇవ్వాలి మరి. నువ్వే అంటే కాబట్టి ఏమవుతాయి? వీళ్ళకి అయితే వంటలు చేసుకుంటే హాఫ్ డే అయిపోతుంది. దాని తర్వాత 60 రూపాయలు తినాలన్నప్పుడు ఏదో కారపొడి వేసేస్తున్నా. పెద్ద గట్టు చాలా పడుతుంది, ఏర్పడది మనకి. ఇక మా అక్క అయితే ఏంటంటే చిన్న పనులన్నీ చిటి చేస్తూనే ఉంటుంది. ఈడనేమో మొత్తం నేను ఉంటా. ఇక అన్ని కావాల్సిన సామాన్లన్నీ ఆమె సమకూరుస్తూ ఉంటుంది. అవి ఏం పడుతుంది చూపి, అయ్యో సిగ్గుపడుతుంది మేము అన్ని ఫస్ట్ టైం వీడియోలో. కొబ్బరి పేస్టే పొడి కాదు, పేస్ట్. పొడి అంటే పొడి, నేను వాటర్ వేసి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఉప్మా చేస్తున్నా కొంచెం తినడానికి. మేమైతే తిన్నారు పొద్దున కొంచెం ఎక్కువ చేస్తే తిన్నారు. అలా కొంచెం చేస్తున్నా, ఆకలి అవుతుంది. మన ఇంట్లో ఏదైనా పండుగ ఏంటంటే పనులు అవి అయితే కానీ తినడం అయితే తక్కువ అయిపోతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి చూడాలి, మళ్ళీ వచ్చిన వాళ్ళకి వంట వేయాలనే అదే ఆతృత ఉంటుంది. కాబట్టి ఇక టక్ అయితే పనులు చేస్తున్నాము. కానీ అప్పటికి నాకు ఆకలి అవుతుంది. ఇక ఉప్మా పోసుకొని అయితే తింటున్నాము. ఎందుకంటే వంటలు అయ్యేసరికి 2 అవుతుంది. కాబట్టి కొంచెం ఇట్లా అమ్మని చెప్పినట్టు రావాలి. కొంచెం వేస్తుందా చాలా మీద. ఇగో ఇక్కడ కొంచెం కింద ఇస్తారా?
అది ఇంకా నాకు వద్దుందని చెప్పి మా చిన్నోనికి అయితే మేము వచ్చే రోజు కంటే ముందే 2 days ముందు జ్వరం వచ్చింది కాబట్టి అసలు ఏం తినలేదు. మేము వచ్చే రోజు కూడా అలసిపోయి లేచిండు, వాడికి అసలు నడవనికి కూడా చాతనైతే లేదు కాబట్టి కొంచెం అన్నం వండి తినిపించుకొని ఇక్కడికైతే తోలుకొని వచ్చినాము. కానీ రాగానే బిస్కెట్లు ఎంబడి పడతాడు అడిగి రాగానే, ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు కొనిచ్చాము. ఈ ఊరికి వచ్చినాం కదా అడుగుతుంది కదా అని కొనిస్తే ఎప్పుడు రాగానే మమ్మీ షాప్లోకి హ్యాపీ అంటాడు. ఇక వచ్చేటప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనుక్కొని వచ్చినాము, మంచిగా కూర్చొని తింటుండు. కానీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు మనకు అసలు ఏం వర్క్ చేయబుద్ది కాదు. వాడు కొంచెం కూల్ ఉంది కాబట్టి నేనైతే ఇక వర్క్ అంతా కంప్లీట్ అంటే కొంచెం ఉల్లాసంతో చేసిన. లేదు అంటే అంతకుముందు రోజు 2 days అని చెప్పిన కదా, సప్పుడేక వండుకుంటూ లేవలేదు, తినలేదు. ఇక ఈరోజు కొంచెం కూల్ అయింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇక మేమైతే తింటున్నాము. మళ్ళీ మా అత్తమ్మ కనిపిస్తలేదు, మా పెద్ద తోటికోడలు ఉంది కదా, వాళ్ళు కనిపిస్తలేరు, మీరు వండుకొని తింటున్నారు మరి పండగ కదా అని అనుకున్నారు. అయితే మా పెద్ద తోటికోడలు వాళ్ళు సిటీలు ఉంటారు కాబట్టి రావడానికి కొంచెం లేట్ అయింది. మేము గజ్వేల్ ఉంటాం కాబట్టి తొందర పోయినాము. ఇక్కడైతే వంకాయ ఉంటున్నా. ఈరోజు సోమవారం తినలోకి వంకాయ కూర. ఇప్పుడే కొంచెం వాటర్ పోసిన, కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. ఇంకా చికెన్ ఉంటున్నా కట్టెల పొయ్యి మీద. అసలు చూపించబడ్డ బాగా మంచి అవుతుంది. ఇంతకుముందు అక్క ఇక్కడ చారు యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ. టేస్ట్ కొంచెం కారం స్మెల్ వస్తుంది నాకైతే. కనిపిస్తుందా? ఓకే కర్రీ చికెన్ అయితే ఇక్కడ వీడియో చూపించాలి. టేస్ట్ వచ్చిన మంచిగా ఉంది. కొంచెం కారం ఏమైతే కొంచెం పొడుపు వచ్చినా ఎవరు తెలియదు నీకు నాకు. చింతపండు టేస్ట్ ఇట్లుంటుందో అడిగినకి ఇద్దాము, అప్పుడే తోని చెప్పదు. అయితే అలా కారం ఎట్లా ఉంది చెప్పలేదు, ఇప్పుడు మంచిగా ఉంది. ప్యాకెట్ కారం కాదు కాదు మా ఆడపాటు వచ్చిందనుకో, మొన్న దావత పోయినప్పుడు కనబడ్డది. ఆడపాటు మా కోడల పెద్ద కొడుకు మన ఫంక్షన్ అయింది కదా, చిన్న అండి ఈయన పెద్ద ఆయన కొంచెం సిగ్గు మా చిన్న దగ్గర మంచిగా చిన్నప్పుడు మొన్న చూపిస్తుంది హాయ్ చెప్తాను. ఓకే ఎవరు ఇల్లు మామ అని చెప్పు. మా అన్నయ్య మా అక్క మా కోడల కొడుకు ఇప్పుడే వచ్చారు. ఇప్పుడు వచ్చారు. ఇక ఎందుకంటే అక్కడ మా కోడలు ఉంది, ఇక అన్ని చూసుకురావు. చిన్నోడు చిన్న చూసుకొని అన్నీ వేసుకొస్తారు. ఇక్కడ లేడైనా చికెన్ అయితే అయింది ఫ్రెండ్స్. అంతే ఆడ బిర్యానీ పెట్టేసాము. బిర్యానీకి కొంచెం అంతా చికెన్ బిర్యానీ వేద్దాం అనుకుంటున్నాము. రైస్ ఎక్కువ కింద కర్రీ తక్కువ, ఎందుకంటే ఇది వేసుకోవచ్చు సరిపోతుంది. వైట్ రైస్ వండుతున్నాం. సరే అన్నిటికీ పట్టరాము వాటర్ మీద నీళ్ళు మా ఇక్కడ పట్టుకొని బాబు. ఇగో బిర్యానీకి అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్, అప్పటికే కలిపెట్టా. ఇది పీసు ఏది లెగ్ పీసు. ఈ లెగ్ పీస్ అంటే మా శ్రద్ధకును మా అక్కకు ఇద్దరికి ఇష్టము. మా శ్రద్ధ మీద మెత్తగా అంటే ఎంత ఉత్తపక్క పెద్దమ్మ పడేస్తుంది. అట్లా వేసుకుంటారు ఇద్దరు. ఏంటిది ఏమంటారు మెత్తని పీస్ అదే ఉంటుంది. ఒక్క ఆమెకి ఇచ్చేస్తుంది. వాళ్ళిద్దరు కలిసిపోతారు అన్నమాట చికెన్ లో. ఇక ఇప్పుడు బిర్యానీకా వైట్ రైస్ వండాము, కొంచెం కర్రీ వండాము. ఒక కర్రీ కదా చూపించు. వీడుంది కర్రీ. ఇది చికెన్ కర్రీ. అది కొంచెం సూపు దగ్గరికి ఇంకా దగ్గరికి అయితే చెప్పేసి వాటర్ పెట్టేసాం. అట్లా ఉంటుంది ఎగ్జాక్ట్. ఈ వదిన ఎవరు అంటే చెప్పన్నా మన నడపక్క వల్ల వదిన అన్న వల్ల భార్య. మన నడపక్క అన్న వాళ్ళు చెప్పు.
మా వదిన అదే చెప్పు. మా వదిన అన్న వాళ్ళ భార్య. తెలియదా వాళ్ళకు ఎవరికి? చూసి సబ్స్క్రైబర్లకు తెలుసు, నీకు నాకు తెలుసు. ఇప్పుడే కదా మా వదిన అని చెప్తారు కదా అన్న వాళ్ళ భార్య అని తెలియదా ఏ రకాల వాళ్ళు? మస్తు రకాల వదినలు ఉంటారు. అట్లా లెక్క ఉంటుందా ఇగో మా చిత్రేట్కి ఇగో ఇట్లా వీళ్ళది ఇంతే. అది ఇద్దరు అట్లే. ఇగో మైదాకు పెట్టిన ఇగో ఇది మా పెద్దమ్మ మైదాకు పెట్టింది ఏ డిజైన్. పెద్దమ్మ? ఎవరు? వస్తలేదు. ఒకటే పెద్దమ్మ ఉంది ఇప్పుడు, ఇంకా పెద్దమ్మ రాలేదు. ఒకటే పెద్దమ్మ, ఇంకో పెద్దమ్మ. చేరా చేరు ఇస్తలేడా తమ్ముడు? ఇక్కడ కూర్చోను. ఒకటే 10 minutes తర్వాత ఇస్తాం 10 minutes. చెప్పి కూర్చుంటాడు, మళ్ళీ ఇస్తాడట. చెప్పి కూర్చొని ఓకేనా. ఇక చికెన్కి అయితే మాల్ మసాలాని ఫస్టే కలిపిన చూపించిన కదా. అన్నం కూడా అయిపోయింది. అయితే మేమైతే కొంచెం రిస్క్ పనే పెట్టుకున్నాము. అలా చికెన్ కర్రీ వండినా చూసిరు కదా. చికెన్ కర్రీ వండి బగారన్నం వండొచ్చు, కానీ మాకు అందరికీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టము, అది మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి కొంచెం రిస్క్ అయినా సరే అని చెప్పేసి బిర్యానీ అయితే ఇస్తున్నాము. చికెన్ బిర్యానీ కొంచెం ఫ్లేవర్ అనేది బగారన్నానికి ఈ చికెన్ బిర్యానీకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇక బిర్యానీ వేస్తామండి, మాకు ఇష్టం కాబట్టి అట్లా తినొచ్చు. కానీ ఈ మధ్యలో అయితే అంటే చికెన్ బిర్యానీ వేయడం చాలా తక్కువ అయిపోయింది. మీరు మామూలుగా వీడియోస్ అని చూస్తే చికెన్ కర్రీ వండుతున్నా, ఎందుకంటే అటు ఇటు తిరగడం వల్ల అసలు వీలైతే మేమైతే ఈ 2 నెలలకోలే తిండి సరగలేదు. ఎందుకంటే టెన్షన్ ఇక్కడికో ఈడ వరకు ఏంచాలి, లేదంటే ఆడుకోవాలి, అదే మైండ్లో మెలగడం వల్ల ఏంటంటే వంట చేసుకుంటున్నాం, తింటున్నాం, కానీ స్పెషల్స్ కూడా ఏం చేసుకోవట్లేదు ఈ మధ్యలో మా ఇంట్లో. మరి కంటైనర్లోకి వచ్చినాక పోయినాక ఎట్లుంటుందో ఏం కథ నాకు తెలియదు, కానీ ఆడు ఓడు పెద్దగా టేస్ట్, మళ్ళీ పోయినాక ఎట్లుంటుంది ఏం కథ అని అది కొంచెము బెగబెగ ఇక మొత్తానికి అట్లా అవుతా ఉంది. ఇక తెలియదు, పోయినాక మంచి జరగాలని కోరుకుంటున్నా. అయితే రైస్ మొత్తం సగం వేసేసిన చికెన్లో, కానీ ఇంకొంచెం రైస్ ఉంది. వాటర్ వంపేస్తే తొందర పోతుంది, తీసిన దానికంటే అన్నాన్ని గంటెతో తీసేయాలి. వేసేదానికంటే నీళ్ళు వంపేస్తే తొందర పోతే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి వంపి మిగతా అన్నం అంతా వేసేసిన. ఆగం అయితే నాకైతే ఉల్లిగడ్డలు, తర్వాత నూనె, తర్వాత వాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ వంపలేదు గంజి వాటర్ ఏది కాకుండా అలా రైస్ ఉందని ఈ గంజి వాటర్ వల్ల ఏంటంటే కింద వాడదు. ఫస్ట్ వీడియోలో చెప్పినా మళ్ళీ తెలంగాణ వాళ్ళు చూస్తారని. దమ్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకే పెట్టేసి ఇక అమ్మా ఇగో అమ్మనే కన్నా పెట్టి బరువు వెయిట్ పెడతా. ఇక గోధుమ పిండికి లేదు అవసరం లేదు. చికెన్ అయితే ఏం ఉడకబెట్టలే, డైరెక్ట్ వేసేసిన దమ్ బిర్యానీ కాబట్టి. ఊపిరి విడుచుకున్నా. ఇవన్నీ నేనైతుందమ్మా, మా వదిలేదు ఉంటుంది, కొంచెం నేను కొంచెం రిలాక్స్ అవుతా బయటకు. ఇక ఇవన్నీ వాళ్ళ బాధ్యతలు, ఇక వండు బాధ్యత నాది, తోముడు బాధ్యత అలాగే. మొత్తం చెమట వచ్చేసింది కట్టిపోయి కాబట్టి ఇక మాకు కష్టపడి అది చేస్తే మా ఆడపడుచు లడ్డూలు వేసి ఇచ్చింది. ఏమంటుందని ముద్దలు అవేంటి చపాతీగా గట్టి పెట్టింది. పిండి ముద్దలు ఇక వదిలేనమ్మా కాలుస్తా ఉంది. ఇక మా వాళ్ళు ఏమో టీవీ చూపిస్తా. మా అత్తమ్మ, మా ఆయన చిన్నడు, మా అన్నయ్య వాళ్ళు రిలాక్స్ టీవీ చూస్తారు, మేమేమో వంట చేస్తున్నాం. ఇక నేను ఎత్తే అసలు ఆడికి అసలు మెంటికట్ దిగినంటే ఇక్కడికి వచ్చేసినాము. ఇంకా కట్టెల పొయ్యి కాబట్టి ఫాస్ట్గా అయిపోయినాయి వంటలు అయితే. ఇక అన్నీ సెట్ చేస్తున్నా. మెయిన్ ఏంటంటే ఆడ అన్నం దమ్ము కొడుతుంది కాబట్టి అక్కడనే ఉండి చూడాలి, లేదంటే మొత్తం మాడిపోతుంది. తొందర తీసామంటే ఉమ్మేలేదు. పూర్తి అయ్యేంత వరకు అక్కడనే ఉండి నేనైతే చూసినాక ఇంటికైతే వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన రోజు చపాతీ చేసేసినాము. చారు, వైట్ రైస్, వంకాయ కర్రీ, పొద్దున ఉప్మా, బయట ఉంది చూపిస్తాను. మంచి చికెన్ కర్రీ వండినాము. ఇక వంటలన్నీ అయిపోయినాయి. ఇక మేము చుట్టాలను కూడా ఎక్కువ ఏం పిలుచుకోలేదు. మా అత్తమ్మ వాళ్ళ చెల్లెను, మా ఆడపడుచును అంతే. ఇక మాకు మేమే. ఇక మా నడపక్కల వాళ్ళ వదిన అన్న అంతే ఓలు రాలేదు.
ఇక వాళ్ళకి వడ్డన చేసి, ఎందుకంటే బాయ్స్ సపరేట్ కూర్చున్నాము, లేడీస్ సపరేట్. ఇక అటు ఇటు వడ్డన అయితే చేసినాము. ఇదైతే కొంచెం ఇక అప్పటికి టైం అయితే తెలుసా 2 అవుతుంది. వాళ్ళకి వడ్డియాలి, వాళ్ళదంతా అయిపోయినాక తీసేసి మేము తినాల్సరికి 3:30 అయిపోయింది. వాళ్ళు తిన్నాక మేము తింటున్నాము, కానీ బెగబెగ ఉంది. ఎందుకోసం అంటే సాయంత్రం మొగలైంది, అక్కడ పోయి బోనం వండుకొని అవన్నీ వేసుకొని ప్రాసెస్ అవుతుంటుంది కదా. మేము తినేటప్పటికి అందరు పోతురు, ఒక్కొక్కరు బోనాలకు చదువుకొని అక్కడికి జాతర కాడికి. ఇక మేమైతే ఆగమాం తిన్నాం, అసలు నిమ్మలంగా తినలేదు. వంట చేసినాక కొంచెం ప్రశాంతంగా తిందాం, కొంచెం వేడివేడిగా ఉన్నాయి అనుకున్నాం, కానీ టైం లేదు. అంటే మ్యాక్సిమం 1:00 వంటలు అయిపోతే తినుడు 2:30, 3 కంప్లీట్ అయితే ఇంకా. కానీ మేము తినేసరికి ఎంత ఏంటంటే 4:15 నిమిషాలు అవుతుంది. ఇంక ఇంటికి పోయి అవన్నీ చదువుకొని ఆడుకోవడానికి ఎంతసేపు అవుతుంది, మళ్ళీ ఆడ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇక ఆగమామ తిన్నా, నేను అసలు నిమ్మలంగా తినలే మధ్యాహ్నము. ఇక నాకు ఇష్టం అని చెప్పేసి ఒక లెగ్ పీస్ వేసుకున్నా, ఒక చపాతీ తిన్నా, గింతే. నేను తిన్న తర్వాత మధ్యాహ్నం ఏం తినలేదు. ఇక నైట్ మంచి తిన్నా, అది కూడా వీడియో ఉందనమాట, అవి కూడా వీడియో తీసినాము. కంటే మొత్తం ఒకటే దాంట్లో పెడదామంటే లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఈ మధ్యాహ్నం పార్ట్ సపరేట్ పెడతాము. మళ్ళీ ఆడ మేము బోనాల కాడికి పోయింది, ఏమేమి చదువుకు పోయినాము, ఆడ ఎట్లా వంట చేసినాము, బోనం ఎట్లా చేసినాము అనేది అది సపరేట్ బ్లాగ్ వస్తుంది. కానీ ఆ రోజు వంటలు అన్నీ సూపర్ అయినాయండి. వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు.